పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ 14 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉన్నారు, ఆయన వెనకాల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందా లేదా? ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. మరి సింగిల్ ఎందుకు పోటీ చేయలేదు? సింగిల్ గా ఎందుకు పోటీ చేయలేదు అంటే అది ఆయన ఇష్టం. ఆయన ఫస్ట్ సారి చేసింది అన్న, మరి తర్వాత అది ఆయన ఇష్టం బ్రదర్. ఆయన సింగిల్ గా పోటీ చేస్తాడా లేదంటే పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాడా అనేది ఆయన ఇష్టం. దాని ఒపీనియన్ అడగడానికి మీరు సరిపోరు, నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి నేను సరిపోను. ఓకేనా? 14 నుంచి పార్టీ నడుపుతున్నారు. మీరు సోషల్ మీడియాలో ఉండి యూట్యూబ్ బైట్స్ తీసుకుంటున్నారు. మీరేం చేశారు? మీరేం చేసింది ఏం లేదు కదా. అది ఇన్కమ్ వస్తుంటే వస్తాయి రానివ్వండి, ఆయనకి ఇన్కమ్ వస్తుంది కదా. ఆయనకి ఇన్కమ్ వస్తుంది కదా. అది ఎవరు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని నీకు ఫోన్ చేసి చెప్పాడా ఏంటి? అదే ఫోన్ చేసి చెప్పాడా మీకు? అదే మీరు నార్మల్ గా అడిగినట్లేదు, అదేదో గడిచి పెట్టుకుని అడిగినట్టుంది. ప్రస్తుతానికి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఫ్యూచర్ లో అవుతాడో లేదో నెక్స్ట్ ఎలక్షన్ కు తెలుస్తుంది. ఇప్పుడే మనం ఎట్లా చెప్పగలం? నువ్వు జ్యోతిష్కుడు అయింది ముందుగా ఊహించి చెప్పడానికి. అదే నువ్వు జ్యోతిష్కుడు అయింది ముందుగా ఊహించుకొని చెప్పడానికి. మరి సీఎం పదవి ఎందుకు వద్దనుకుంటున్నారు? మరి సీఎం కావాలని వచ్చింది కదా, మరి సింగిల్ గా పోటీ చేసి సీఎం గెలవచ్చుగా. అనుకున్న ప్రతి వాళ్ళు సీఎం అవ్వలేరు, అనుకున్న ప్రతి వాడు యాక్టర్ అవ్వలేడు. అలాగే ఆయన పొలిటికల్ పార్టీ నడుపుతున్నాడు కదా అని చెప్పి ఆయన సీఎం అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటే ఆయన అవ్వాలని రూల్ ఏం లేదు కదా, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓకేనా? అండ్ అవును బ్రదర్, అవును బ్రదర్, అవును బ్రదర్, అవుతాడు లేకపోతే లేదు. దైవ నిర్ణయం, అది దేవుడి నిర్ణయం ఇస్తాడు. అది మనం డిసైడ్ చేస్తే వచ్చేది కాదు కదా. ఏంటి ఓ పని చేద్దాం, నిన్ను సింగిల్ గా నిన్ను నుంచో పెడతాను, గెలుస్తావు చూద్దాం. మరి అదే ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, యూట్యూబ్ ఛానల్ అయితే నడుపుతున్నావు కదా. అదే నీకు ఎంతో కొంత ఫాలోవర్స్ ఉంటారు కదా. సరే నీకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఫాలోవర్స్ అందరినీ పిలిపించి ఓట్లు వేపిద్దాం. నువ్వు గెలుస్తావులే చూద్దాం, నువ్వు సింగిల్ గా నిలబెడతాను నిన్ను. ఓకేనా? మరి ఇంక దేనికి మాట్లాడటం దాని గురించి? అది ఆయన ఇష్టం బ్రదర్, అని ఆయన ఇష్టం. ఆయన సింగిల్ గా పోటీ చేయాలనుకుంటున్నాడా లేదా పొత్తు పెట్టుకొని పోటీ చేయాలనుకుంటున్నాడా అనేది ఆయన ఇష్టం. తెలుగుదేశం పార్టీని తిట్టిండు, లోకేష్ నా తల్లిని తిట్టిండు అని చెప్పిండు. మళ్ళీ అదే పార్టీకి ఎందుకు వెళ్ళిండు? మరి ఏ పార్టీ? ఎప్పుడు సంగతి మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎప్పుడు సంగతి మాట్లాడుతున్నారు? మరి 14 సంవత్సరాల గురించి కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉంటే మాట్లాడండి. మీకు తవ్వుకోవటం అంటే ఇష్టం కదా. మీకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకే ఎప్పుడు చూసినా ఎప్పుడెప్పుడు లేని తీసుకొచ్చి గెలుగుతా ఉంటారు, తవ్వుకుంటా ఉంటారు. అది తవ్వకాల బ్యాచ్ మీదంతా. అది అదే తవ్వకాల బ్యాచ్ అంతా మీది. నేను ఛానల్ కనిపిస్తున్నా, అదే యూట్యూబ్ ఛానల్ లో కనిపిస్తా. పెద్ద పెద్ద స్క్రీన్ల మీద పెద్ద పెద్ద టీవీలో కనిపిస్తలేదు కదా, దాని గురించి మాట్లాడరు. అదే మీ దగ్గర ఈ మాత్రం బొమ్మ ఉంది కాబట్టి మీరు చూపించుకోగలుగుతున్నాడు. ఇంత పెద్ద బొమ్మ ఉంటే చూపించుకుంటారు కదా మీరు. అదే కదా, ఈ మాత్రం ఇదిగో ఇంత బొమ్మ ఉంది కాబట్టి మీరు చూపించుకోగలుగుతున్నారు. ఇంత బొమ్మ ఉంటే మీరు చూపించుకోలేరు కదా. అది మీరు అడిగే నాకు అవసరం లేదు బ్రదర్, వాళ్ళు అడిగిందని నేను ఆన్సర్ ఇచ్చా. అది నా ఒపీనియన్ చెప్పాను అంతే, వెనక తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే ఉంది బ్రదర్. అది సింగిల్ గా పోటీ చేస్తే గెలుస్తాడా, పొత్తు పెట్టుకుంటే పోటీ చేసి గెలుస్తాడా అనేది ఆయన ఇష్టం. అది మనం మాట్లాడడానికి సరిపోం. ఓకేనా?